ఇది సంగీత కళాశాల అండి విజయనగరంలో. ఇక్కడ ఘంటసాల గారు పి సుశీల నేర్చుకున్నారు. పి సుశీల గారు ఇక్కడే నేర్చుకున్నారు. లోపలికి వెళ్దాం. అది 4వ విజయరామరాజు గారి విగ్రహం అండి. అతనే కట్టించారంట 1919వ సంవత్సరంలో. కనబడుతున్న బిల్డింగ్లో కచేరీలు అవి జరుగుతాయండి. ఇక్కడ వీణ, సంగీతం, సన్నాయి, భరతనాట్యం, తబలా ఇవన్నీ నేర్పిస్తారండి. కోటకు వెనక మార్గంలో ఉంటుంది సంగీత కళాశాల. చూడొచ్చు, విశాలంగా ఉంది. విజయరామరాజు గారి దగ్గర పనిచేసే ఒక అతను కొడుకు గారు కళ్ళు కనబడవట. అతను సంగీతం అంటే ఇష్టమని కట్టించండి అంటే రామరాజు గారు ఆ అబ్బాయి కోసం కట్టించారంటండి సంగీత కళాశాల. ఆ కనబడుతున్న విగ్రహాలు ఫస్ట్లో ప్రిన్సిపల్గా చేసిన వారంటండి. ఇక్కడ క్లాసెస్ అండి అవన్నీ వీణ, తబలా అవన్నీ నేర్పించే క్లాసెస్ అన్నమాట అవి. అక్కడ బొమ్మలు అవి వేశారు, సన్నాయి అవన్నీ. ఇది కచేరీ జరిగే ప్రదేశం వెనకండి, వెనక ప్లేసు. ఇక్కడ భరతనాట్యం నేర్పిస్తారండి. భరతనాట్యం విద్యార్థులు ఉన్నారు లోపల. చూడొచ్చండి, నీట్గా ఉంది అదంతా. చెట్టు కింద పిల్లలు సన్నాయి వాయిస్తున్నారండి. భరతనాట్యం నేర్చుకునే పిల్లలు వీళ్ళందరూ. వాళ్ళు సన్నాయి వాయిస్తున్నారండి, నేర్చుకుంటున్నారు. పాతకాలం చెట్టు చూసారా, ఓడలు. 100 సంవత్సరాలు అయిందండి సంగీత కళాశాలకి. ఇది చుట్టూ ప్రాంతం అన్నమాట. ఎందరో సంగీత గాయకులు ఇక్కడి నుంచే వెళ్ళారండి సినీ రంగంలోనికి. అది కోట అన్నమాట. వెనక మార్గం అది. చూడండి, అంతా కోట చుట్టూ ఉంటాయండి అన్నీను. అప్పటి రాజులు 3000 చెరువులు తవ్వించారంటేనే 3000 చెరువులు తవ్వించారంట. అందులో ఇప్పుడు 30 కూడా లేవంటండి. ఇదంతా కందకం అండి, కోట చుట్టూ ఉంటుంది. కందకం అంటే కోట చుట్టూ నీళ్ళు ఉంటాయి అన్నమాట. అందులో మొసళ్ళు పెంచేవాళ్ళంట. అది వెనక ద్వారం అండి. ఇదే కందకం, మొసళ్ళు పెంచేవాళ్ళు అనమాట అప్పట్లో. వెనక ద్వారం అన్నమాట. చనిపోయిన రాజులను ఇటువైపే తీసుకువచ్చేవారనమాట స్మృతివనానికి. ఈ కోటకి వెనక ద్వారం ఎదురుగుంటూ స్మృతివనం ఉంటుందండి. అక్కడ కనిపిస్తున్నదే అదేనండి స్మృతివనం. అక్కడ చనిపోయిన వాళ్ళని అందరినీ అక్కడే ఉంచారు. ఇదంతా అప్పట్లోని రాజుగారు పరిపాలించే ప్రదేశం అన్నమాట. ఇప్పుడు బిల్డింగ్లు అవి వస్తాయి.
అదిగోనండి స్మృతివనం, అక్కడే చనిపోయిన వాళ్ళు ఉంటారు. మొదటి ఆనంద్ గజపతి రాజు గారు ఇంగ్లాండ్ పర్యటన వెళ్ళి అక్కడ క్లాక్ టవర్ చూసారంటండి. అది మాకు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో విజయనగరంలో కట్టించారండి. దాన్ని గంట స్తంభం అంటారు. దీని పక్కనే ఉంటుంది. అది రోజుకి 3 సార్లు మ్రోగేదంట. కాలాన్ని తెలియజేసేదంట ప్రజలకి. దీని పక్కనే కనిపిస్తుందండి, చూడండి. 4 వాచ్లు ఉంటాయి. అదిగోనండి అక్కడ చివరన ఉన్నదే గంట స్తంభం. ఇది మరొక చిన్న కోట అనమాట. ఇక్కడ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది ఇప్పుడు. ఇవన్నీ రాజుగారి కోటలేనండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చూడండి, కో ఎడ్యుకేషన్ కాలేజ్ అనమాట ఇదంతా.